మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాతో ప్రేక్షకులను పిచ్చెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఒకవైపు మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇక విడుదలైన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. తారక్ యాక్షన్ కు ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేవరాకు అదృష్టం మామూలుగా లేదు. రికార్డ్స్ ఊచకోత పక్కా అంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేవరాతో రిలీజ్కు ముందే తారక్ రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్లో $1 మిలియన్ మార్కును విడుదలకు ముందే అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డులోకి ఎక్కింది. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత మరిన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను యంగ్ టైగర్ బద్దలు కొట్టబోతున్నాడు. దానికి కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. తారక్ సోలో రిలీజ్ను సొంతం చేసుకోగా మరే మూవీ కూడా ఈ డేట్కి రావడం లేదు. దాదాపు దసరా వరకు ఎన్టీఆర్కు తిరుగులేదనే చెప్పాలి. 2 వారాల పాటు దేవరా బాక్స్ ఆఫీస్పై దండయాత్ర చేయడం ఖాయం. అయితే అక్టోబర్ 4న శ్రీ విష్ణు స్వాగ్, 10వ తారీఖున సూపర్ స్టార్ రజనీకాంత్ బెట్టాయన్ వస్తున్నప్పటికీ దసరా హాలిడేస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఈ 2 వారాలు గట్టిగా కొడితే తారక్ భారీ వసూళ్లను రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా దేవరాపై ఉన్న అంచనాలు కూడా కలెక్షన్లను పెంచేందుకు తోడ్పడతాయి. ఇది తారక్ మంచి సమయం అని రికార్డు వసూళ్లను సాధించడమే మిగిలి ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నాడు. ఇకపోతే దసరా లాంటి ఫెస్టివల్కు తారక్ లాంటి స్టార్ హీరో వస్తే థియేటర్లకు కలకల్లాడక మానవు. బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ అవుతాయి. యంగ్ టైగర్ స్టామినాకు ఇంత మంచి సమయం దొరికితే ఊరుకుంటాడా? తన రేంజ్ ఏంటో చూపిస్తాడు. దేవరా ఊచకోత స్టార్ట్ అవ్వబోతోందని, తారక్ వేటకు అడ్డు లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మిగిలిందల్లా తారక్ సృష్టించబోయే ప్రభంజనమే. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. పాటలు ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకెళ్లాయి. మరి మంచి టైంలో విడుదలవుతున్న దేవరా మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.